శేఖర్ 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 కమ్ములగాలు వై హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలండి. ముందు ఐ యూస్ టు అండర్ ఎస్టిమేట్ దిస్ గై. ఇదేంటి ఈజీ రియల్లీ 2 times నేషనల్ అవార్డ్ వచ్చిందా లేదా అది ఫేకా ఏంటా అని ఐ యూస్ టు అండర్ ఎస్టిమేట్ హిమ్. బట్ కుబేరాలో ధనుష్ గారి యాక్టింగ్ చూసిన తర్వాత ఆ యాక్టింగ్ కి నేనైతే ఫిదా అయిపోయినా. బ్రో, యూజువల్లీ మూవీస్ లా ఒక్కసారి రెండుసారి యాక్టింగ్ తో కొంచెం ఇంప్రెస్ అవుతాం ఎవరిదైనా. బట్ దిస్ గాయ్ మొత్తం మూవీలో ఇంప్రెస్ చేసిండబ్బా. ఎందుకో ఇది ఫస్ట్ చెప్పేయాలనిపించింది. ఇప్పుడు కుబేరా విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్గా రిఫ్రెషింగ్ అనిపించింది, నాట్ అ రొటీన్ వన్. మూవీ హోల్డింగ్ కూడా చాలా బాగుంది, మీరు దాంట్లో వెళ్ళిపోతారు ఇక స్టోరీలా, అంతే అది. అండ్ ఇంకో పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ నాగార్జున గారు. నాగార్జున గారి క్యారెక్టర్ అయితే రియల్లీ సూపర్. ఏమో నార్మల్ ఉంటుంది అనుకున్నా, బట్ క్యారెక్టర్ అయితే నిజంగా బాగుంది. ఐ కెన్ డెఫినెట్లీ సే తనది కంబ్యాక్ ఫిలిం ఇది. నెక్స్ట్ కూలీతో కూడా కింగ్ చాలా ఇంప్రెస్ చేస్తారు మనకి, చూడండి. ఇంకా రష్మిక ముండేనా, సారీ రష్మిక మందన గారు. గాయస్, చాలా మంది తనకు చాలా ట్రోల్ చేసిరు. స్పెషల్లీ యానిమల్ మూవీలో ఒక క్రైమ్ సీన్ ఉంటుంది, అక్కడ షీ డోంట్ నో యాక్టింగ్ అని. బట్ తన యాక్టింగ్ ఇన్ కుబేరా ఈజ్ రియల్లీ ఇంప్రెసివ్, ట్రస్ట్ మీ. మీరు గమనించారో లేదో కానీ తనది కంటిన్యూస్లీ హిట్ పడుతుంది, అది కూడా బిగ్ బడ్జెట్ మూవీస్. పుష్ప 2, చావా, యానిమల్, ఏంట్రయ్యా కంటిన్యూస్ హిట్ పడుతుంది. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకైతే గట్టిగా ఆన్సర్ దొరికింది విత్ దిస్ మూవీ. మూవీ అయితే బాగానే ఉందండి. స్టార్ట్ బాగుంది, గ్రిప్పింగ్ బాగుంది, హోల్డింగ్ బాగుంది, యాక్టర్స్ ఆర్ రియల్లీ గుడ్, యాక్టింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ మొత్తం మంచిగా తీసి లాస్ట్కి ఎందుకు ఇట్లా చేసావు శేఖర్ గారు? మొత్తం ఇంత మంచిగా తీసి లాస్ట్ 30-40 మినిట్స్ అయితే ఖరాబ్ చేసి పడేసిండు శేఖర్ సార్ అయితే. లాస్ట్కి స్టోరీ ఏటో వెళ్ళిపోతుంది, నాగార్జున సార్కి ఏమవుతుందో. లాస్ట్ 30 మినిట్స్ వల్ల మేబీ మూవీ చాలా ఇన్కంప్లీట్ అనిపించింది. సపోజ్ మీరు బిర్యానీ తినడానికి వెళ్ళిరు, బిర్యానీ అయితే చాలా బాగుంది, పీసెస్ బాగున్నాయి, అన్నీ బాగుంది. బట్ లాస్ట్లో మనం కొంచెం కర్డ్ వేసుకొని లాస్ట్ ముందు ఒకటి తింటాం కదా, అప్పుడు మీరు థింక్ చేయండి, కర్డ్ బాగాలేదు, బిర్యానీ బాగుంది బట్ కర్డ్ బాగాలేదు. ఆ కర్డ్ వేసి తినే తర్వాత ఆ మొత్తం బిర్యానీ ఫీల్ పోయింది, మీకు అసలు మజా రాలే, ఇన్కంప్లీట్ అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? సేమ్ ఇక్కడ ఇదే ప్రాబ్లం అనిపించింది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డిఎస్పి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం ఈజ్ రియలీ గుడ్. ఇంకా లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది, అది కూడా బాగుంది. యాక్టర్స్ ఆర్ రియలీ గుడ్. దట్స్ ఆల్ గైస్, ఇదే నా ఒపీనియన్. మీకు మా కాంటెంట్ నచ్చితే, మా రివ్యూస్ అన్ని నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమనిపించింది అది కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అరే సాంబా, ఫస్ట్ అది చెప్పరా, టైటిల్కి మూవీకి ఏమైనా సంబంధం ఉందా లేదా అని. ఏం లే గాయ్స్, మూవీలో కుబేరా అని టైటిల్ ఎందుకు పెట్టిరో మీకు స్టార్టింగ్ నుంచి అర్థం కాదు, అది మీకు లాస్ట్కి తెలుస్తుంది ఎందుకని, అంతే. అరే డీకే బోస్, నీకు ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్తే అరే ఇక్కడ అన్ని చెప్పదు రా, లేకపోతే స్ట్రైక్ కొడితే ఇక్కడ రా.